హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్ తెలుగు ఛానల్. రచయిత రోహిణి లక్ష్మి గారు. సీత వచ్చిన 2 నిమిషాలకి రామ్ కూడా వచ్చి పక్కన కూర్చుంటాడు. రామ్ రావడం చూసి సీత రామ్ని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది. శృతితో మాట్లాడదాం అని పక్కకి తిరిగిన రామ్ సీత తననే రెప్పవేయకుండా చూస్తూ ఉండడం చూసి నవ్వుతూ ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తాడు. దానితో కోపంగా మొహం పక్కకి తిప్పేసుకుంటుంది సీత. శృతితో మాట్లాడుతూ ఉంటే హాయ్ వదిన అని గొంతు కలుపుతుంది. వినిపించి ఎవరా అని చూస్తారు రామ్, శృతి. సీత కూడా ఎవరా అమ్మాయి అని రామ్ వాళ్ళ దగ్గరికి రావడంతో ఎవరా అని చూస్తుంది. ఆ అమ్మాయి రామ్ని తినేసేలా చూస్తూ ఉండటం చూసి శృతికి కాల్ చేస్తుంది సీత. వదిన ఏంటి ఇప్పుడు కాల్ చేసావు అని అనుకొని లిఫ్ట్ చేసి శృతి సీతతో మాట్లాడుతుంది. సీత నువ్వు ఏం మాట్లాడాడు? శృతి కాల్ కట్ చేసినట్లు నటించి కాల్ కట్ చేయకుండా ఉండు అని బేస్ వాయిస్తో చెప్తుంది సీత. కానీ అని శృతి మాట్లాడుతూ ఉంటే చెప్పింది చేయి అని కోపంగా చెప్తుంది సీత. ఇంకా కాల్ కట్ చేయకుండా ఫోన్ రివర్స్లో ఒళ్ళో పెట్టుకొని వచ్చిన అమ్మాయిని చూస్తుంది. రామ్ అది అంతా గమనించడు. వచ్చిన అమ్మాయిని చూసి చిరాకుగా ఇది పట్టించుకోడు. ఆ అమ్మాయి శృతి పక్కన కూర్చొని ఎప్పుడు వచ్చావు వదిన అని అడుగుతుంది. శృతిని అడుగుతూ రామ్ని చూస్తూ అలా ఉంటుంది. శృతి మొన్న వచ్చాను మానస అని ఎటువంటి భావం లేకుండా చెప్తుంది. మానస అవునా, ఎలా ఉన్నావు? ఇక్కడ హాయిగా అందరితో ఉండకుండా ఏదో చేయాలని ఆమె సాయితో పెళ్ళి ఆపుకొని వెళ్ళావు. అక్కడ ఎలా ఉన్నావో ఏంటో అని పుల్లవిరుపుగా ఎటకారంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న శృతికి పిచ్చ కోపం వస్తే రామ్ పిడికిలు బిగించి మానసాన్ని చూస్తూ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ మాటలు కాల్ ద్వారా విన్న సీత మానసాన్ని కొట్టడానికి లేవబోతుంటే అది గమనించిన శృతి వద్దు అని సైగ చేస్తుంది. శృతి వల్ల ఇంకా సైలెంట్గా కూర్చొని కోపంగా చూస్తూ నెక్స్ట్ ఏం జరుగుద్దా అని వింటూ ఉంటుంది. శృతి అక్కడ నాకు వచ్చిన కొరత ఏమి లేదులే మానస. అక్కడ నేను ఎలా ఉన్నానో నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నా. అంత అవసరం లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులే అని వెటకారంగా చెప్పి కోపంగా చూస్తుంది శృతి. మానస మనసులో ఇదేంటి, అంతకు ముందులో నేను ఏం మాట్లాడినా ఎన్ని పుల్లవిరుపు మాటలు తనని అన్నా ఎప్పుడూ ఇలా తిరిగి సమాధానం చెప్పేది కాదు కదా, కొత్తగా ఈవేళ తిరిగి సమాధానం చెప్తుంది ఏంటి అనుకుంటూ ఉండగా మానస తల్లి పద్మజ అక్కడికి వస్తుంది. పద్మ శృతి ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు అని అతి ప్రేమ చూపిస్తూ మాట్లాడుతుంది పద్మగారు శృతితో. శృతి నాకేంట్రా బాబు, ఈ తల్లి పిల్ల కూతుర్లు ఇద్దరు తగులుకొని అని గోల మనసులో అనుకొని బానే ఉన్నాను అత్తయ్య, మామ ఎక్కడా అని పద్మజ గారికి శృతి అడుగుతుంది. మొహమాటంగా నవ్వుతూ అడుగుతూ ఉంది పద్మ. మీ మామ పని మీద ఊరు వెళ్ళాడు అని చుట్టూ చూస్తూ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి రాలేదా, అందరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. శృతి తెలిసిన వాళ్ళతో మాట్లాడడానికి పక్కకు వెళ్ళారు అత్తయ్య అని చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ చెప్తుంది. పద్మ ఓ అని రాముని చూసి ఎలా ఉన్నావు అల్లుడు అని పలకరిస్తుంది. రామ్ వరుసలు కలిపి నా మీద ఆశలు పెట్టుకోకండి అత్తయ్య, నన్ను మేనల్లుడిగానే ఉండనివ్వండి అని కొంచెం గట్టిగా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు రామ్ మాటలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విని గుసగుసలాడుకుంటూ ఉండటం చూసి కోపంగా అక్కడ నుంచి పద్మజ గారు వెళ్ళిపోతారు. తన కూతురిని మానసాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి నవ్వుకొని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మొత్తం విన్నావా వదిన అని అడుగుతుంది శృతి. సీత విన్నాను అని నవ్వుతూ రామ్ వెళ్ళిన వైపు చూస్తూ చెప్తుంది. శృతి సరే వదిన, అమ్మ వస్తుంది, నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టోరీ. ప్లీజ్ అందరూ వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.